చిక్కిరి చిక్కిరి ట్రెండ్ అని చెప్పి ఏదైతే మరి పెద్ది సినిమా నుంచి ఏదైతే రామ్ చరణ్ చిక్కిరి చిక్కిరి సాంగ్ ఉందో మరి 100 రికార్డులు బద్దలు కొట్టింది కాబట్టి ప్రచురించారు. ఇవన్నీ కూడా 2వ ఎడిషన్లో ఉన్నాయి. దాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శభాష్ రేవంత్ అభినందించిన సోనియా గాంధీ తెలంగాణ రైజింగ్తో ముందుకు వెళ్లాలని సూచన. రేవంత్ దూరదృష్టికి అభినందన. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాప్రభుత్వ పనితీరుపై సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న దూరదృష్టిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు రేవంత్. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన ప్రణాళికలు, గత 2 ఏళ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆమె రేవంత్ అండ్ సోనియా గాంధీ చర్చించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రేవంత్ నామ సంవత్సరం అని పిలిస్తే బహుశా అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏది పట్టుకుంటే అది, ఏది చేస్తే అది సక్సెస్ 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 అని ఒక్క మాటతోనే తప్ప వెనుక తిరిగి చూసుకొని పరిస్థితి. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరి రాష్ట్రాలనే కాకుండా దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుని, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తాన్ని కూడా తన వైపు చూసేటట్టు చేసుకున్న ఒక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రతిపక్షాలు కొన్ని అవాకులు చెవాకులు పేలిన పరిస్థితి మనం చూసాం. ఏంటంటే మీకు పాలనించడం రాదు, మీరు దిగిపోండి. డే 1 నుంచి బీఆర్ఎస్ అయితే డే 1 నుంచి స్టార్ట్ చేసింది, మీరు దిగిపోండి. కానీ ఈ రోజున మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? ప్రజల కోసం అభివృద్ధి పదంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతూ ప్రజల దృష్టిలో ఒక గొప్ప శిఖరంగా ఎదిగారు మరి సీఎం రేవంత్ రెడ్డి. ఆ మాటకు వస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు మరి హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ ఉంటుంది. అలాంటి హైకమాండ్లో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేస్తూ ముందుకు దూసుకెళ్ళటాన్ని సోనియా గాంధీ కూడా అభినందించడం జరిగింది. దట్ ఈజ్ సీఎం రేవంత్ రెడ్డి అనిపించుకున్నారు. మరి ఈ రకంగా ఒక ఫుట్బాల్ మ్యాచ్ అయితేనేంటి ఆడి క్రీడాకారులందరిలో కూడా ఇప్పుడు వస్తున్న అభినవ క్రీడాకారులు, యువత అందరికీ కూడా క్రీడల పట్ల మక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళందరిలో కూడా ఒక ఫైర్ని రేపించి ఎటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఫుట్బాల్ ఆడాలి అనే విధంగా మరి చేశారు. అంటే మరి రేవంత్ రెడ్డి ఏ రకంగా క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా చూడాలి, గ్లోబల్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి మరి పెట్టుబడులే లక్ష్యంగా మరి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న గొప్ప వ్యక్తిగా, గొప్ప సీఎంగా ఈ రోజున మరి తెలంగాణ ప్రజల చేత కీర్తింపబడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ మరి గతంలో మనకి తెలుసు, గతంలో తెలంగాణ రాష్ట్రం ఉద్భవించినప్పుడు మరి లాభాల్లో ఉన్న తెలంగాణ, లక్షలలో లాభాల్లో ఉన్న తెలంగాణని, కోట్ల రూపాయల్లో లాభాల్లో ఉన్న తెలంగాణని మరి తర్వాత 10 సంవత్సరాల్లో కొన్ని అన్యాయ పరిస్థితుల వలన ఎంతవరకు అప్పులైందో మనందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తానే ఉంది. అంతకుముందున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కోట్లు అప్పు చేసిందో మరి మేమన్నీ కూడా వాటికి సమాధానం చెప్తూ వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తూ అదే సమయంలో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ మరి ప్రజల అభివృద్ధి కోసం మరి లోక కళ్యాణం కోసం ముందుకెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, మరి ఎంపీలు అందరూ చెప్పడం, ఎమ్మెల్యేలు అందరూ చెప్పడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ నావికుడు మరి ఒక్కడే, ఆయనే సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ, కృషిని మరి తద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడాన్ని చూసి మరి సోనియా గాంధీ గారు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డిని శభాష్ సీఎం రేవంత్ అని మెచ్చుకోవడం జరిగింది. ఇది కదా మరి అసలైన మరి ముఖ్యమంత్రి అంటే, ఇలా కదా పనిచేయాలి.